దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. నెల్లూరు తిరుపతి జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అండర్ బ్రిడ్జిలు నీట మునిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తోటి నెల్లూరు జిల్లాలో ఎలాంటి వాతావరణం నెలకొంది? మరోపక్క అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 3 రోజుల నుంచి కూడా తేలికపాటి వర్షాలు కురిసినప్పటికి కూడా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఇప్పటికే ఎగువ ప్రాంతాలు వాటర్ అంతా కూడా నెల్లూరు నగరానికి చేరుకుంటున్నాయి. ఒకవైపు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఇటు చంద్రబాబు నాయుడు కాలనీ ఉండొచ్చు, అదేవిధంగా ఇటు శ్రామికా నగర్, పలు వైఎస్ఆర్ నగర్తో పాటు పలు కాలనీలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు నగర వ్యాప్తంగా కూడా చెరువులను తలపించే విధంగా రోడ్లు జలదిగ్బంధంలో చిక్కుకోబోయిన పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా అధికారులు ఎప్పుడెప్పుడు కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటాచలం, మనుబోలు, అదేవిధంగా గూడూరు పరిసర ప్రాంతాల్లో నిన్న దాదాపు 125 నుంచి 130 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా దిత్వా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురవడంతో ఎక్కడికెక్కడ కూడా నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దిత్వా తుఫాన్ ప్రభావం ఇటు రైతాంగానికి తీవ్ర నష్టాన్ని అయితే చేకూర్చిందని చెప్పుకోవాలి. ఒకవైపు వరి నాట్లకు సంబంధించినటువంటి ఇప్పటికే నారుమల్లు వేస్తున్నారు. ఈ నారుమల్లంతా కూడా వర్షానికి తడిచిపోవడంతో ముద్ద అయిపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 1000 ఎకరాల్లో ఈ యొక్క వరి నారుమల్లు వేసినటువంటి పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు ఎక్కడికెక్కడ కూడా ఎంత మేరకు ఏదైతే పంట నష్టం జరిగింది అనే దాని మీద కూడా పూర్తి ఒక అధికార యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. మరోవైపు మరో 48 గంటల పాటు దిత్వా తుఫాన్ ప్రభావం ఉండబోతున్నట్లుగా ప్రజలకు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. అవసరం మేరకు మాత్రమే బయటికి రాండి, అనవసరమైన వాటికి బయటికి రావద్దని చెప్తా ఉన్నారు. ఒకవైపు నెల్లూరుకు సంబంధించినటువంటి నగరం అంతా కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం నేను నెల్లూరుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రహదారిలోనే ఉన్నాను. ఈ ప్రాంతం అంతా కూడా నిన్న రాత్రి నుంచి కూడా దాదాపు కూడా ఎక్కడ ఎడతెరిపి లేకుండా దాదాపు 10-11 గంటల పాటు ఈ యొక్క వర్షం కురుస్తూనే ఉంది. ఎగువ ప్రాంతాలకు కురిసినటువంటి భారీ వర్షానికి ఇప్పటికే జలాశయాలయందు కూడా పూర్తి నిండు కుండలాగా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సోమశిల జలాశయానికి భారీ ఎత్తున నీళ్లు రావడం, అదేవిధంగా ఇన్ఫ్లో దాదాపు 40,000 క్యూసెక్ల వాటర్ రావడంతో ఇటు అవుట్ఫ్లో కూడా సముద్రానికి 1,00,000 క్యూసెక్ల వాటర్ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. పెన్నా పరివాహక ప్రాంతం ఆనుకున్నటువంటి అన్ని గ్రామాలను కూడా ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికెప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు ఇటు తెలుగంగకు సంబంధించి అయ్యుండొచ్చు, కండలేరు అయ్యుండొచ్చు, అదేవిధంగా సోమశిల జలాశయానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కొండలాగా అంటే పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు సోమశిల జలాశయానికి ఇప్పటికే 75 టీఎంసీల వాటర్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ కూడా సముద్రానికి వదిలేటప్పుడు ఈ యొక్క పెన్నా రివర్ కానుకున్నటువంటి గ్రామాలందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. దిత్వా తుఫాన్ మరో 48 గంటల పాటు ఈ యొక్క వర్ష ప్రభావం ఉండబోతున్నట్టుగా ఇప్పటికే అధికారులు వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఎవరు కూడా బయటికి రావద్దు, అనవసరమైనటువంటి బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు ప్రజలు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోవైపు సముద్ర తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దు. సముద్రం అంటే తీరం దాటినప్పుడు కూడా మరో 48 గంటల పాటు ఈ యొక్క తుఫాన్ ఉండబోతున్నటువంటి నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలకైతే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ నరేష్.